నమస్తే. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ చేశారు. వార్నింగ్ ఇస్తూ చేసినటువంటి ఈ ట్వీట్‌పై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. జగన్ రెడ్డి నీ సినిమా అయిపోయింది. అసలు సినిమా ఇప్పుడు మొదలవుతుంది కాస్కో అని చెప్పి ఒక ట్వీట్ దాంట్లో చాలా అంశాల్ని పొందుపరిచారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక ప్రాంతంపై కక్షగట్టి అది కూడా రాష్ట్ర రాజధానిపై పగబట్టి సర్వనాశనం చేసిన ప్రాంతం అమరావతి. ఇది ఒక చారిత్రాత్మక విషాదం. దీనికోసం కులాల కుంపట్లు రాజేశాడు. విష ప్రచారాలు చేయించాడు. అధికార బలం మొత్తాన్ని ఉపయోగించి ఉద్యమకారులను చిత్రహింసలకు గురిచేశాడు. ఈ కుట్రలకు దారుణాలకు అద్దం పట్టిన చిత్రం రాజధాని ఫైల్స్. జగన్ క్రూరత్వానికి, వైసీపీ విధ్వంసానికి నాశనకరమైన ఒక రాజధాని. దానికోసం ఎన్నో త్యాగాలు చేసిన ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను కళ్ళకు కట్టింది ఈ చిత్రం. అందుకే చిత్రం విడుదలను ఆపడానికి జగన్ శతవిధాలా ప్రయత్నించాడు. కానీ కోర్టు ఆ ఆటలను సాగనివ్వలేదు. సినిమా ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది. తెలుగు ప్రజలందరూ థియేటర్లకు వెళ్ళి ఈ సినిమాను చూడండి, వాస్తవాలను తెలుసుకోండి. జగన్ రెడ్డి నీ సినిమా అయిపోయింది. అసలు సినిమా ఇప్పుడు మొదలవుతుంది కాస్కో. ఇది ఆయన చేసినటువంటి ట్వీట్. ఇప్పుడు ఈ ట్వీట్పై రాజకీయ వర్గాల్లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది. డిస్కషన్ కూడా నడుస్తుంది. ఇప్పటికే రెండు పార్టీల్లో ఉన్నటువంటి అధినాయకులు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం సాగిస్తున్నారు. అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ మనం చూస్తూనే ఉన్నాం. ఆ పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నేతలు ఈ పార్టీలో ఉన్నటువంటి నేతల్ని కౌంటర్ ఇస్తున్నారు, మాటల దాడి. అలాగే ఈ పార్టీలో ఉన్నటువంటి వారు ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలపై రీకౌంటర్. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మరింత హీటెక్కాయి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. త్వరలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఎవరి వ్యూహంతో వారు ముందుకు వెళ్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఒకరిపై ఒకరు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసుకోవడం, అలాగే అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగ విలువలను పక్కన పెట్టి మాట్లాడుకునే విధానం మనం చూస్తుంటే ఆశ్చర్యపోక తప్పదు. ఇట్లాంటి తరుణంలో నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ట్వీట్ ఒక రకమైనటువంటి చర్చకు దారితీసింది. ముఖ్యంగా రాజధాని ఫైల్స్ సినిమాను ఉద్దేశిస్తూ దానికి సంబంధించి జగన్ రెడ్డి కానీ సినిమా అయిపోయింది, ఇంకా కాస్కో అన్నట్లు మాట్లాడటం, ట్వీట్ చేయటం అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తుతో ముందుకు వెళ్తున్నాయి. దానికి సంబంధించి విజయ అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని సర్వే రిపోర్ట్లు కూడా ఇస్తున్నాయి. ఇట్లాంటి తరుణంలో వైసీపీలో కూడా ఒక రకమైనటువంటి గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా అభ్యర్థుల మార్పు విషయంలో కొంతమంది బయటికి రావటం, అలాగే కొంతమంది పార్టీని వేయటం, బయటకు వచ్చి మాట్లాడటం, చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి తరుణంలో తాజాగా ఇప్పటి వరకు జరిగినటువంటి సభల్లో మాట్లాడుకోవడమే సరిపోయింది. కానీ ఇప్పుడు ట్వీట్ చేయటం అనేది ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మారింది.